హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్సి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు 6 కామన్ మిస్టేక్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. మనం ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసినప్పుడు జనరల్గా మనం ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం అనమాట. దానివల్ల లాసెస్ అనేవి హ్యూజ్గా ఉంటాయి అనమాట ప్రాఫిట్స్ కన్నా. సో ఈ వీడియోలో మనం ఒక 6 కామన్ మిస్టేక్స్ అనేవి చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా ఒక 6 కామన్ మిస్టేక్స్ మన ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసినప్పుడు. దాంట్లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి నెవర్ షార్ట్ సెల్ ఏ స్టాక్ విచ్ ఈస్ ఆల్రెడీ టచింగ్ ద అప్పర్ సర్క్యూట్. అంటే ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ అప్పర్ సర్క్యూట్ కి వెళ్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసరికి అప్పర్ సర్క్యూట్ 1 డేకి 10% అనుకుందాం ఫ్రెండ్స్. సో అలాంటి స్టాక్ ఆల్రెడీ 7%కి ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే అక్కడి నుంచి కింద పడిపోతుందని చెప్పి అక్కడ షార్ట్ సెల్లింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అలా షార్ట్ సెల్లింగ్ అనేది చేయకూడదు అనమాట. ఆ స్టాక్ లో ఎంత పాజిటివిటీ ఉండి లేదా ఒక మంచి పాజిటివ్ న్యూస్ ఉంటే కానీ ఆ స్టాక్ అనేది 7% దాకా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాంటి టైంలో మీరు వెళ్ళి షార్ట్ సెల్ పొజిషన్ తీసుకున్నట్టయితే అక్కడి నుంచి కింద పడుతుందని, వన్స్ ఆ స్టాక్ అనేది పైకి వెళ్ళి అప్పర్ సర్క్యూట్ టచ్ చేస్తే కనుక మీకు ఎవరైతే మీరు సెల్ చేశారో మీరు లాసెస్ అని హ్యూజ్గా ఫేస్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా మీరు షార్ట్ సెల్ అనేది చేయకండి. ఆల్రెడీ ఒక 7 to 8% రీచ్ అయిపోయి 10% అప్పర్ సర్క్యూట్ ఉన్న స్టాక్స్ని మీరు ఎప్పుడు కూడా షార్ట్ సెల్ అనేది చేయకూడదు. ఎందుకంటే అవి ఖచ్చితంగా అప్పర్ సర్క్యూట్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది బేసిక్గా చేసే మిస్టేక్ ఫ్రెండ్స్. జనరల్గా బిగినర్స్ ఇలాంటివి చేస్తుంటారు అనమాట. ఆల్రెడీ 7% ఇంక్రీజ్ అయింది కదా, ఇక్కడి నుంచి కింద పడిపోతుందని చెప్పి అక్కడ షార్ట్ సెల్ అనేది చేస్తుంటారు. అది మిస్టేక్ అనమాట. ఇప్పుడు అలా చేయకండి. ఆ స్టాక్ లో పాజిటివ్ ఉంటే మాత్రమే ఆ స్టాక్ అంత పెరిగింది ఫ్రెండ్స్ ఆ రోజు. అలాంటి స్టాక్ ని మీరు షార్ట్ సెల్ చేసి కింద పడుతుందని ఎక్స్పెక్ట్ అనేది చేయకండి. అది ఇంకా పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది ఫస్ట్ మిస్టేక్ ఫ్రెండ్స్. సెకండ్ మిస్టేక్ ఫ్రెండ్స్, చాలా మంది చేసేది ఏంటంటే ఇది ఈక్విటీలో కానీ లేకపోతే ఆప్షన్స్ లో కానీ ఫ్యూచర్స్ లో కానీ చేస్తుంటారు అనమాట. ఏంటంటే లెస్ ఆర్ లో వాల్యూమ్ ఉన్న స్టాక్స్ లో ట్రేడ్ చేయడం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నిఫ్టీ 50 టాప్ స్టాక్స్ లో అన్నింటిలో కూడా హ్యూజ్ వాల్యూమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో అలాంటి స్టాక్స్ లో ట్రేడ్ చేయకుండా కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్, ఇంకా కొన్ని అసలు ట్రేడ్ అవున స్టాక్స్, అలాంటి స్టాక్స్ ట్రేడింగ్ అనేది చేస్తారనమాట. అక్కడ ఏంటంటే మీరు ఏదైతే బై చేస్తున్నారో ఆ స్టాక్ ని అక్కడ నుంచి సెల్ చేయడానికి డిఫరెంట్ ప్రైజెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సెల్లర్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ప్రైస్ దగ్గర బై చేయడానికి రెడీగా ఉండరు అనమాట. సో ఇలా లో వాల్యూమ్ ఉన్న స్టాక్స్ లో ఎప్పుడు కూడా ట్రేడ్ అనేది చేయకండి ఫ్రెండ్స్. సో చివరికి ఏంటంటే మీరు ఆ డే అండ్ కొద్దీ మీరు ఇంటర్నెట్ పొజిషన్ అనేది లాస్ లో బుక్ చేయాల్సి వస్తుంది. ఏదైతే సెల్లర్ అనేవాళ్ళు ప్రైస్ అడుగుతున్నారో ఆ ప్రైస్ కి ఆ సెల్లర్ కి ఇచ్చేసి ఆ షేర్ అనేది బుక్ చేయాల్సి వస్తుంది లాస్ లో. సో ఎప్పుడు కూడా లో వాల్యూమ్ షేర్స్ లో ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకండి. మీరు ట్రేడ్ చేయాలనుకుంటే నిఫ్టీ 50 టాప్ షేర్స్ లో చేయొచ్చు, లేదు అనుకుంటే నెక్స్ట్ 50 షేర్స్ లో అనేది ట్రేడింగ్ చేస్తే దాంట్లో మంచి వాల్యూమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలా మంచి వాల్యూమ్ ఉంటే ఆ స్టాక్ లో మూవ్మెంట్ అలాగే వాలిటిలిటీ అనేది బాగుంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా మంచి హై వాల్యూమ్ ఉన్న స్టాక్స్ లో చేయండి. లెస్ వాల్యూమ్ ఆర్ లో వాల్యూమ్ ఉన్న స్టాక్స్ లో ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకండి. ఇది ఈక్విటీకి అనమాట. అలాగే ఆప్షన్స్ లో కూడా చాలా మంది స్టాక్స్ అనేది ప్రిఫర్ చేస్తాం ఫ్రెండ్స్. ఆప్షన్స్ ట్రేడింగ్ లో అలా ఆప్షన్స్ ట్రేడింగ్ కి స్టాక్స్ ప్రిఫర్ చేసుకోవడం మంచిది కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆప్షన్స్ లో చాలా స్టాక్స్ కి వాల్యూమ్ అనేది ఉండదన్నమాట. ఒక సెల్లర్ ఒక దగ్గర అమ్ముతుంటే ఒక బయ్యర్ ఒక దగ్గర కొంటుంటారు అనమాట. అంతేకాకుండా మీరు కొన్నిసార్లు మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీరు ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కి అది బై అవ్వకుండా ఇంకా పైకి బై అవ్వడమో, లేదా మీరు సెల్ చేసినప్పుడు మీరు ఏదైతే సెల్ ప్రైస్ పెట్టారో ఆ సెల్ ప్రైస్ కాకుండా ఇంకా కింద ప్రైస్ బై అవడం, అలా మీరు లాసెస్ అనేవి ఫేస్ చేస్తుంటారు. సో ఎప్పుడు కూడా ఆప్షన్స్ లో పర్టికులర్ గా మీరు లో వాల్యూమ్ ఉన్న స్టాక్స్ కానీ లేకపోతే ఇలా లో వాల్యూమ్ ఉన్న స్టాక్స్ లో ఎప్పుడు కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ ఈక్విటీ ట్రేడింగ్ కానీ అనేది చేయకండి ఫ్రెండ్స్. సో ఇది సెకండ్ మిస్టేక్ అనమాట జనరల్ గా చేసేవి. థర్డ్ మిస్టేక్ చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ మిస్టేక్ వచ్చేసరికి నెవర్ యావరేజ్ ఆర్ డబుల్ యావరేజ్ ఫాలింగ్ స్టాక్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రేడ్ అనేది తీసుకున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంకే తీసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పెరుగుతుందని బై చేశారనమాట. సో ఎంట్రీ పాయింట్ అని తీసుకున్నారు. అక్కడి నుంచి అది స్టాక్ అనేది పైకి వెళ్ళకుండా కింద పడిపోతుంది. సో ఒక 5% కింద పడింది అనుకోండి ఫ్రెండ్స్. అక్కడ మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు ఇక్కడ యావరేజ్ చేస్తే ఇక్కడ నుంచి పెరుగుతుందని యావరేజ్ అనేది చేస్తారన్నమాట. మళ్ళీ ఇంకొన్ని స్టాక్స్ అని యాడ్ చేస్తారు. ఫస్ట్ ఒక 10 స్టాక్స్ యాడ్ చేస్తే ఇంకో 10 స్టాక్స్ అనేవి యాడ్ చేస్తారన్నమాట. అక్కడి నుంచి కూడా అది 3 to 4% కింద పడంగానే మళ్ళీ ఇంకో 10 స్టాక్స్ అనేవి యాడ్ చేస్తారు. ఇలా ఫాలింగ్ స్టాక్ లో ఎప్పుడు కూడా యావరేజ్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యావరేజ్ చేద్దాం అనుకున్నట్టయితే కనుక ఏదైనా ఒక స్టాక్ ట్రేడ్ తీసుకున్నప్పుడు అది మీకు బై చేస్తే అది పైకి వెళ్ళకుండా కిందకు వెళ్తుంటే మీరు యావరేజ్ ఎప్పుడు చేయాలంటే మీరు ఆ పొజిషన్ నుంచి ఎగ్జిట్ అయిపోదాము అనుకున్నప్పుడు మాత్రమే యావరేజ్ చేయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 1000 రూపీస్ దగ్గర మనం బై చేసాం అనుకోండి. సో కానీ అది 1000
20కి వెళ్తుంది అనుకున్నాం, బట్ అది 1020కి వెళ్ళకుండా 990కి వచ్చేసింది. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకొన్ని స్టాక్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. అది 990 నుంచి ఇంకా కింద పడి 980 970కి వచ్చేసింది అనమాట. అక్కడ మళ్ళీ ఇంకొన్ని స్టాక్స్ యాడ్ చేస్తారు. సో అలా మీరు యావరేజ్ చేసుకుంటూ వెళ్ళి అది ఇంకా పడుతుంది అనుకోండి, మీ లాసెస్ అనేవి హ్యూజ్ గా అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెవర్ యావరేజ్ ఆర్ డబల్ యావరేజ్ స్టాక్ ఫాలింగ్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా కింద పడిపోతున్న స్టాక్ లో యావరేజ్ కానీ లేకపోతే 2 times 3 times యావరేజ్ కానీ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది చివరికి మీకు ఎండప్ మీరు ఏదైతే ట్రేడ్ క్లోజ్ చేసే సెక్షన్ కి మీకు ఖచ్చితంగా అది లాసెస్ లోనే తీసుకొస్తుంది అనమాట. జనరల్ గా చేసే మిస్టేక్ అనమాట ఇది థర్డ్ పాయింట్ అనేది. సో ఎప్పుడు కూడా నెవర్ యావరేజ్ ఆర్ డబుల్ యావరేజ్ ఫాలింగ్ స్టాక్ ఫ్రెండ్స్. మీరు పైకి వెళ్ళే స్టాక్ ని ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా పైకి వెళ్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. లేదు మీరు యావరేజ్ కింద పడిపోతున్న స్టాక్ ని యావరేజ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీరు యావరేజ్ చేసిన వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు ఇది ఈక్విటీకి. అలాగే ఆప్షన్స్ లో కూడా ఫాలో అయిపోతున్న ఆప్షన్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిఫ్టీ కాల్ ఆప్షన్ ని బై చేశారు, అది మీరు బై చేసి నుంచి కింద పడిపోయింది, ఒక 10 points అనేది కింద పడిపోయింది, అంటే మీకు అరౌండ్ 10% లాస్ అనమాట. అక్కడ మీరు యావరేజ్ చేసి మళ్ళీ హోల్డ్ చేస్తే అది ఇంకా 10 points కిందకు వెళ్తే కనుక సో అక్కడ మీకు 20% లాస్ వచ్చింది. అంతేకాకుండా మీరు క్యాపిటల్ డబల్ చేస్తారు, ఇంకా డబల్ లాస్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా ఫాలింగ్ స్టాక్ ని లేదా ఫాలింగ్ ఆప్షన్ ని ఎప్పుడు కూడా యావరేజ్ అనేది చేయకండి. అది పెద్ద బ్లండర్ మిస్టేక్ అనమాట, ఎప్పుడు కూడా చేయకండి. ఇది థర్డ్ మిస్టేక్ అనమాట. ఫోర్త్ మిస్టేక్ చూద్దాం ఫ్రెండ్స్. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసరికి నెవర్ పుట్ ఏ స్టాప్ లాస్ నియర్ సపోర్ట్ లెవెల్స్ ఫ్రెండ్స్. చాలా మంది ఏం చేస్తారంటే బేసిక్ మిస్టేక్స్, బిగినర్స్ ఎవరున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ చెప్తారు సపోర్ట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి అని. ఎప్పుడు కూడా సపోర్ట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. సో ఎక్కడ పెట్టాలి స్టాప్ లాస్ అనేది అడుగుతారు. సపోర్ట్ కి కొంత కింద అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. నేను చాలా వీడియోస్ లో డిస్కస్ చేశాం. సపోర్ట్ లెవెల్స్ కి ఎప్పుడు కూడా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం, ఎందుకంటే సపోర్ట్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెడితే ఆ స్టాక్ అనేది సపోర్ట్ లెవెల్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో సపోర్ట్ లెవెల్ కి కింద అనేది స్టాప్ లాస్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. అలా కింద పెడితే కిందకు వచ్చే పడే అంటే సపోర్ట్ లెవెల్ ని దాటుకొని కింద పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ సపోర్ట్ లెవెల్ ని దాటుకొని కింద పడిందంటే ఆ స్టాక్ ఇంకా కిందే పడుతుంది, పైకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా సరే సపోర్ట్ లెవెల్ కి కింద స్టాప్ లాస్ పెట్టినట్టయితే ఆ సపోర్ట్ లెవెల్ టచ్ చేసి రివర్స్ అవుతుంది. సో మీకు మళ్ళీ ఆ స్టాక్ అనేది పైకి వెళ్ళి ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఆ సపోర్ట్ లెవెల్ ని టచ్ చేసి కిందకు వచ్చి మీ స్టాప్ లాస్ హిట్ చేసిందంటే బెటర్ టు ఎగ్జిట్ ఫ్రెండ్స్ అక్కడ. ఎందుకంటే అది స్టాక్ అనేది సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ అయిందంటే ఖచ్చితంగా ఇంకా కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ వచ్చేస్తారు. సో ఎప్పుడు కూడా సపోర్ట్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టకండి ఫ్రెండ్స్. సపోర్ట్ లెవెల్స్ కొంచెం కింద పెట్టండి, ఒక 2-3 points 4 points అనేది మీ స్టాక్ ప్రైస్ బట్టి పెట్టుకొని అక్కడ కింద పెడితే సపోర్ట్ లెవెల్ కింద పెడితే మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఫోర్త్ మిస్టేక్ అనమాట, సపోర్ట్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టడం. సో అలా ఇప్పుడు చేయకండి, సపోర్ట్ లెవెల్స్ కి కింద పెట్టండి. ఫిఫ్త్ మిస్టేక్ చూద్దాం ఫ్రెండ్స్. ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసరికి నెవర్ డూ ఎ ట్రేడింగ్ ఇన్ పెనీ స్టాక్స్ ఫ్రెండ్స్. చాలా మంది ఏం చేస్తారంటే ఒక 4 రూపీస్ స్టాక్స్, ఒక 5 రూపీస్ స్టాక్స్, ఒక 20 రూపీస్ స్టాక్స్ మీద ట్రేడింగ్ చేద్దాం అనుకుంటారు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఇంటర్డే ట్రేడింగ్ అనేది మంచి స్టాక్స్, మంచి వాల్యూమ్, అలాగే మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ లైక్ 200 నుంచి లేకపోతే 500 రూపీస్ స్టాక్స్, 1000 రూపీస్ స్టాక్స్, 2000 3000 రూపీస్ స్టాక్స్ కనుక చేసినట్టయితే అవి మూవ్మెంట్ అనేవి బాగా ఇస్తాయి ఫ్రెండ్స్. మీరు పెనీ స్టాక్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసి ఒక 40 రూపీస్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ స్టాక్ అనేది ఆ 40 నుంచి 41 రూపీస్కి వెళ్ళడానికి ఆ డే అంతా తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో అది అంత చాలా అంటే చాలా పాజిటివ్ న్యూస్ లేకపోతే ఆ స్టాక్ అనేది మూవ్ అనేది 40 నుంచి 43 44కి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. మంచి పాజిటివ్ న్యూస్ ఉండి లేదా వాటి ఒక రిజల్ట్స్ బాగుంటే తప్పితే అంత బిగ్ మూవ్మెంట్ అనేది రాదు. లేదు అనుకుంటే ఆ స్టాక్ అనేది 41కి వెళ్తుంది, మళ్ళీ కింద పడి 40కి వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా మీరు పెన్నీ స్టాక్స్ లో ఇంటర్డే ట్రేడింగ్ అనేది చేయకండి ఫ్రెండ్స్. పెన్నీ స్టాక్స్ అంటే 100 రూపీస్ బిలో స్టాక్స్ లో ఇంటర్డే ట్రేడింగ్ అనేది ఎప్పుడు చేయకండి. అది అంత సక్సెస్ఫుల్ ప్రాఫిట్స్ అనేవి మీకు ఇవ్వదనమాట. సో ఇది ఫిఫ్త్ మిస్టేక్ అనమాట. సిక్స్త్ మిస్టేక్ చూద్దాం ఫ్రెండ్స్. సిక్స్త్ మిస్టేక్ అండ్ లాస్ట్ మిస్టేక్ ఏంటంటే జనరల్ గా ట్రేడింగ్ చేసినప్పుడు ఇంటర్డే ట్రేడింగ్ చేసినప్పుడు చేసేది ఏంటంటే బిగ్ ప్లేయర్స్ ఎవరైతే స్టాక్స్ లో ట్రేడింగ్ చేస్తుంటారో అలాంటి స్టాక్స్ లో ఎంటర్ అవడం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అలా చేయకండి. నెవర్ ఎంటర్ ఇంటూ ఏ స్టాక్ విచ్ ఈస్ ప్లేడ్ బై బిగ్ ప్లేయర్స్ ఫ్రెండ్స్. సో బిగ్ ప్లేయర్స్ అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు 1 crore 2 crores 3 crores పెట్టి ట్రేడింగ్ అనేది చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఆ స్టాక్ బై చేసి మంచి పొజిషన్ కి తీసుకెళ్తారన్నమాట. ఒక 5% 10% దాకా తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు ఒక్కసారి సెల్ చేస్తారన్నమాట. ఆ స్టాక్ అనేది కంటిన్యూస్ గా కింద పడిపోతుంది. మీరు ఏదైతే ఈ మధ్యలో ఎంటర్ అవుతారో, ఏదైతే వాళ్ళు ఎక్కడ బై చేస్తున్నారో మనకు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారో తెలియదు. మనం ఏం చేస్తామంటే ఆ స్టాక్ పెరుగుతుంది కదా అని మధ్యలో బై చేస్తాం అనమాట. ఆ స్టాక్ అనేది ఆ పైకి వెళ్ళినట్టు వెళ్ళి ఒక్కసారి ఆ సెల్లర్ అనే వాళ్ళు సెల్ చేసిన తర్వాత ఎవరైతే బిగ్ ప్లేయర్ ఉన్నారో ఆ స్టాక్ అనేది కంటిన్యూస్ గా కింద పడిపోయి మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా బిగ్ ప్లేయర్స్ ట్రేడ్ చేసే స్టాక్స్ లో ఎప్పుడు కూడా ట్రేడింగ్ అనేది చేయకండి. అది కూడా లాసెస్ ని ఎండ్ చేస్తుంది అనమాట మన ట్రేడ్ ని ఎండ్ ఆఫ్ ద డే కి. సో 6 మిస్టేక్స్ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి మీరు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు. సో దట్ మీ సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట. సో
అట్ ఏ టైం ఎవరు కూడా ఇంటర్నెట్ ట్రేడింగ్ లో సక్సెస్ఫుల్ అవ్వరు ఫ్రెండ్స్. గ్రాడ్యువల్ గా ఓవర్ ద మంత్స్, ఓవర్ ద పీరియడ్ అనేది మీరు కనుక కంటిన్యూస్ గా ట్రేడింగ్ అనేది చేస్తున్నట్టు, కంటిన్యూస్ అంటే ఎవ్రీ డే టు డే ట్రేడింగ్ కాదు ఫ్రెండ్స్, ఒక వీక్ లో ఒక 2 times ట్రేడింగ్ చేయాలి. ఆ 2 times లో మనకు ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోయి ఆ వీక్ అనేది క్లోజ్ చేసి హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్. అలా ట్రేడింగ్ చేయండి. అలా ట్రేడింగ్ చేస్తే ఓవర్ ద పీరియడ్ మీకు మంచి ప్రాఫిట్స్, అలాగే మంచి రిటర్న్స్, మీ క్యాపిటల్ కొంచెం డబుల్ అవడం, ట్రిపుల్ అవడం అనేది జరుగుతుంది అనమాట. వన్ డే వచ్చేసి ఈ రోజే మనం 1,00,000కి 30,000 40,000 సంపాదిద్దామని చెప్తే అది స్టాక్ మార్కెట్ కాదు ఫ్రెండ్స్. అది ఎప్పుడు కూడా అలా జరగదు అనమాట. సో మంచి స్టాక్స్ ని మంచి లెవెల్స్ దగ్గర ఎంటర్ అవ్వాలి. మంచి లెవెల్స్ దగ్గర ఎంటర్ అయిన తర్వాత స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ హిట్ అయితే ప్రాఫిట్ తో ఎగ్జిట్ అవ్వాలి. స్టాప్ లాస్ హిట్ అయితే లాస్ అనేది వచ్చింది. ఓకే అని యాక్సెప్ట్ చేసి ఆ డే అనేది క్లోజ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఓవర్ ట్రేడింగ్ చేయడం, మనకి ఈరోజు 5K లాస్ వచ్చిందని చెప్పి మళ్ళీ సేమ్ స్టాక్ ని మళ్ళీ ట్రేడ్ చేసి మళ్ళీ ఓవర్ లాస్ 5,000 ని 10,000 తీసుకురావడం అలా ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. వన్స్ ఒక ట్రేడ్ చేసామా, దాంట్లో ప్రాఫిట్ వచ్చిందా, ఎగ్జిట్ అయిపోయామా, లేదా లాస్ వచ్చిందా, ఎగ్జిట్ అయిపోయామా, నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ గా రావడం, మళ్ళీ ఫ్రెష్ గా ట్రేడింగ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది సక్సెస్ఫుల్ ట్రేడర్ చేసేది. ఎవ్రీడే ట్రేడింగ్ అనేది ఎవరు కూడా చేయరు ఫ్రెండ్స్. ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ ని ఎవరైనా తీసుకోండి, వాళ్ళు ట్రేడ్ చేస్తే ఏంటంటే వాళ్ళు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ట్రేడ్ చేస్తారు. మిగతాదంతా కూడా షార్ట్ టర్మ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ చేస్తారన్నమాట. మిగిలిన టైం అంతా ఏదైతే 1 డే 5 weeks ఉంటాయో పర్ డేకి, ఆ 5 weeks ట్రేడింగ్ డేస్ లో కేవలం 2 days ట్రేడ్ చేస్తారన్నమాట. మిగతా 4 to 5 days అనేవి ఏ స్టాక్ లో మనం నెక్స్ట్ ట్రేడింగ్ తీసుకోవాలి, ఏ స్టాక్స్ బాగున్నాయని అనలైజ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అవుతారు. మీరు కూడా వీక్లీ ట్వైస్ ట్రేడింగ్ చేయండి. ప్రాఫిట్స్ వస్తే ఎగ్జిట్ అవ్వండి. ఆ వీక్ అంతా సాటిస్ఫై అవ్వండి. నెక్స్ట్ ఆ మిగిలిన డేస్ అన్ని కూడా మార్కెట్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేయండి, స్టాక్స్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేయండి. ఏ స్టాక్స్ లో మళ్ళీ మనం నెక్స్ట్ ట్రేడ్ చేయాలో తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే మీరు ఆన్ ద పీరియడ్ మీరు మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్ అనేది అవుతారన్నమాట. సో దాంతోపాటు ఈ 6 ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్ని కూడా అవాయిడ్ చేసి బాగా నేర్చుకొని అలాంటి మిస్టేక్స్ చేయకుండా, అలాంటి రాంగ్ స్టాక్స్ లో లైక్ పెన్నీ స్టాక్స్ లో కానీ, లేకపోతే బిగ్ ప్లేయర్ స్టాక్స్ లో కానీ, లేదా యావరేజ్ చేయడం కానీ, డబుల్ యావరేజ్ ఫాలోయింగ్ స్టాక్ లో ఇలాంటివి ఏవి చేయకుండా అవాయిడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో దట్ మీకు ఆన్ ద పీరియడ్ మీరు మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Have a nice day.